కానీ ఆ వచ్చినంత వరకు ఉంటే పెయిన్ చూసారా, అది మామూలు పెయిన్ కాదు. ఇది కూడా అలాంటిదే. అరెస్ట్ అయిపోతే గొడవ లేదు, ఎవరైనా కేసు పెట్టిన తర్వాత అది కోర్టులోకి వెళ్తుంది. ఆ బెయిల్ ఇస్తారా లేకపోతే వేరే సెక్షన్లు వేస్తారా, శిక్షలు వేస్తారా అన్నది తర్వాత అంశం. అసలు ఏమవుతుందో తెలియకుండా, ఏం కేసులు పడతాయో తెలియకుండా, ఏం సెక్షన్లు వస్తాయో తెలియకుండా మినిట్ టు మినిట్ టెన్షన్గా ఉంటే ఆ బాధలో పగోడు కూడా రాకూడదు. అలాంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఒకవేళ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంటే మళ్ళీ ఎలాంటి కేసులు పడతాయో, ఎలాంటి సెక్షన్లు పడతాయో. ఇందాక మనం ఒక లాయర్తో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి, ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్తో. పోసాని కృష్ణమురళి గారికి ఉన్న సెక్షన్లు ఒకటి 3 సంవత్సరాలట, ఒకటి 7 సంవత్సరాల రూపట, ఒకటైతే లైఫ్ పడొచ్చట. అంటే అంత పవర్ఫుల్ సెక్షన్లతోటి ఈరోజు కేసులు ఉన్నాయి. ఏదో ఆషామాషిగా పోయే కేసులని కాదు. అయితే ఈ కేసు ఎక్కడ పడింది, వల్లభనేని దాని మీద పడిన కేసుకి సంబంధించి ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో, చిత్తూరు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు పడిన నేపథ్యం. మరి ఆ ప్రాంతంలోనే గతంలో నేను మాట్లాడింది అనంతపురం పోలీసులు రావడం, ఇవన్నీ కూడా నిన్నంతా మనం చర్చ పెద్ద ఎత్తున అయ్యింది. దాని మీద పెద్ద ఎత్తున చర్చకు అసలు దీనికి అంతటికీ మూల కారణం ఏంటి, అసలు పోషాని ఏం మాట్లాడారు, అది వింటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. దీనికి అంబటి గారు మేము సైతం అంటూ ఆయన వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్పదు, ఆయన కోసమే ఇన్ని తిట్లు వాళ్ళతో తిట్టారు, ఈరోజు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కూడా రంగంలో దిగారు. అసలు పోసాని ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. డిఫరెంట్ బైట్స్ ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి అమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు చూసారా, ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీసో, ఇంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా? కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. హాఫ్ నిక్కర్లు, హాఫ్ బికినీలు. ఏమండి, ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్. ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబు లాగా, తిరుగుమోతులాగా, తాగుమోతులాగా. నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని. చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. సేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొలుతున్నాడు చిన్న నిక్కర్లు వేసుకొని. పరువు నష్టం గురించి కాదు అతను. నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి, వాయిదాలు తిప్పాలి, లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈయన్ని మర్డర్ చేయాలి. వీడు మన ఇదిగో ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు, వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త. నేను చచ్చిపోయానంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు. అంటే చాలా ఉండారేమో, చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త. ఇతనే నా చావు కారణం అవుతాడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకో లోకేష్, నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది. నేను అలా లంగాగాండి కాదు, నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు. నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాడిని నేను. ఆయన పోసాన కృష్ణమురళి అమ్ముడు పోయే నా కొడుకును కాదు, ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్ ఎందుకు ప్రేమించాను? జగన్ ఒక యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన. ఇదే అండి. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఈయన మాట్లాడింది
అసలు మామూలుగా కాదు. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జిగుప్సాకరంగా ఉంటుంది, వినడానికి అసహ్యంగా ఉంటుంది. ఏం మాట్లాడారు ప్లే చేయండి. ప్రశ్నలు వేయించాడు కదా, ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి, విలువలు. ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా. రైట్, ఇదండి. ఎవరికి మెసేజ్లు పెట్టారు, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అయితే ఎవరి భార్యల గురించి, ఎవరి కూతుళ్ళ గురించి, ఎవరి సోదరుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఒక్కసారి బరస్ట్ అయ్యింది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ అంపేని కూలగొడతాను, నేను రోడ్డు మీద నిలబెడతాను, డిటి నాయక్ మీ తాతకు చేశాడు, భీమ్లా నాయక్ నేను చేస్తాను అన్నది ఒక శపథం చేశాడు ఆయన. అది కారణం ఏంటంటే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో జనసేన నాయకులు అక్కడికి వెళ్ళి ఒక ఆందోళన చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలవి. ఎందుకంటే వాళ్ళని కాలవల్లో పెట్టి తొక్కారు. అప్పుడు విపరీతంగా వైరల్ అయినాయి ఆ వీడియోలు, ఆడ మగ తేడా లేకుండా. ఇంకా ఆడవాళ్ళనైతే, మహిళనైతే చాలామంది అందరికీ తెలుసు, జనసేన ప్రియా సౌజన్య, స్వరూప, గంటా స్వరూప, ఇలాంటి వాళ్ళని అందరినీ అయితే తాకరాని చోట చెప్పుకుంటేనే చాలా ఎంబ్రాజింగ్ ఉంది అసలు ఆ మాటలు మాట్లాడడానికి. వాళ్ళు లైవ్లో డైరెక్ట్గా వచ్చి ఇలా మాకు చేశారు అని చెప్పి గొల్లుమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, బోరుమని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అరే ఎవరో మెసేజ్లు పెడితే పవన్ కళ్యాణ్ గారు భార్యనో, పవన్ కళ్యాణ్ గారు కూతురునో, ఏంటది అసలు అర్థం పర్థం లేకుండా, మోకాలికి బోడిగుండికి ముడేసినట్టు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో చెప్పి తిట్టించారా? మీరు ఏం మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ కూడాని అర్థం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తిడుతున్నారా? ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు, ఆయన ఎందుకు చెప్తాడండి, తిట్టండిరా పలానా వాడిని, అమనాభూతులు తిట్టండిరా, వాళ్ళ పిల్లల్ని తిట్టండిరా, వాళ్ళ కూతురిని తిట్టండిరా అని చెప్పారా ఎవరికన్నా? మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తారనుకుంటున్నారు? లోకేష్ గారు ఎందుకు చెప్తారనుకుంటున్నారు? ఒక్కొక్కరికి ఏంటంటే ఒక్కొక్క రకమైన పైత్యం. ఎవరేమనుకున్నా సరే లిమిట్స్ క్రాస్ అయిపోయి, అభిమానం వెర్రి తలలు పెరిగిపోయి, ఏదన్నా చిన్న చిన్న ఇష్యూలు వచ్చేసరికల్లా తనా పరా భేదం లేకుండా, అయ్యో వాళ్ళు మన కుటుంబ సభ్యులే అనుకుంటే అందరూ చేయాలండి. ఒకరు చేసిన తర్వాత ఇంకో ఆగదు. అది నిప్పు రాజేయకూడదు. నిప్పు రాజేయడం మొదలు పెడితే అది అగ్నిగుండం అవుతుంది. నిప్పు రాజేయకున్నంతసేపు మనం ఎన్నన్నా డ్యాన్సులు ఆడొచ్చు, ఒకసారి ముట్టించిన తర్వాత అగ్గిపుల్లతో దాన్ని కష్టం. అదే పరిస్థితి ఈరోజు. మీరు అన్నారని వాళ్ళు అన్నారని వీరు. భార్యలు ఏం చేశారండి ఇంట్లో ఉన్న వాళ్ళు? ఎవరో సోషల్ మీడియాలో జనసేన పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ ప్రేరులతోటి కొన్ని లక్షలు పెడుతుంటారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతుంటారు. పెడితే ఎవరికి తప్పది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమన్నారా? ఫోన్ చేసి పోసా